నా పేరు వరలక్ష్మి, కుంజరపల్లి నుంచి వస్తున్నానండి. నేను ఇక్కడ మేము అపార్ట్మెంట్లో అద్దెకుంటున్నామండి. సంవత్సరం అయింది వచ్చి. ఇది సాక్ష్యం ఎప్పటి నుంచి 6 వారాల నుంచి చెప్పాలండి. అయ్యగారు ఇద్దరికి అవకాశం ఇస్తున్నారని చెప్పలేకపోయాను. కానీ వాళ్ళు నాకు ఎందుకు పొద్దుటి నుంచి మనసు అదో లాగా పీకుతుందని చెప్పాలి, ఏదో ఒకటి చేయాలండి. కానీ నాకు కిడ్నీలో రాళ్ళు వచ్చింది, ఎప్పుడు తగ్గిందని సాక్ష్యం చెప్పుకుంటా అన్నాను. ఇంకొకటి ఏంటంటే లోన్ పెట్టామండి, అది కూడా వచ్చింది. ఒక ఫస్ట్ వారం తైలాక్షోకం చేయించుకుని మా వరద పేరు అంచానండి, ప్రెగ్నెంట్ అవ్వాలి అమ్మాయి అని. కన్సీవ్ అయిందండి 3వ నెల. ఇంకో ప్రార్థన బట్టి నన్ను ప్రార్థన చేయాలండి, సిద్ధాసాక్ష్యం దేవుడు. కానీ ఒకటి సాక్ష్యం చెప్పి వాళ్ళు ఎవరికి వాళ్ళు చెప్పాలండి, దేవుడిని కనపరచాలి. మనం ఎవరికి వాళ్ళు చెప్తేనే అది దేవుడికి మేలు చేస్తుంది అవుతుందండి. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది చెప్పకూడదు, ఒకరిదొకరు చెప్తున్నారండి. మీ సంఘం వాళ్ళు అలా చేయొద్దండి ప్లీజ్ అండి. నాకు ఎందుకో కొంచెం మనసు పీడుతున్నా. అనుకున్న లోను సహోదరికి వచ్చింది, అలాగే కిడ్నీలో ఉన్న ప్రాబ్లం తగ్గింది. అలాగే అనుకుందంట పలానా వ్యక్తికి ప్రెగ్నెంట్ రావాలని రోజు మొదటి అభిషేక ప్రార్థనలో పాల్గొన్నప్పుడు చక్కని సంతానం ఇచ్చారు. తప్పకుండా దేవుని మహిమ పొందుదాం.